రాత్రిలోగా మీరు ఈ కొట్టిన సూపర్ బజార్ చేయకపోతే ఆ తర్వాత తమరు ఓం భూమ్ భం. అమ్మో ఆయన సిన్ని ఈ ఇజ్జిలన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావే? నువ్వు భూతాలతోటి పిశాలతో కూడా మాట్లాడతావా? మాట్లాడటంలే. అది కాదు, ఇప్పుడు నువ్వు మా అయ్యతో మాట్లాడి నిజమేనా అని. అంటే అనుమానమా? అనుమానమా? సస అదేం కాదు, కాకపోతే బాబా భయం. దేనికి? అది శివరాత్రిలోగా ఈ కొట్టిని సూపర్ బజార్ చేయకపోతే నిజంగా నేను చస్తానా అనే కదా మీ అయ్య అన్నది. అవుననుకో, కానీ అలా అయ్యే పని కాదు అది. అందుకని మా అయ్య మూడు చూసి మరోసారి మాట్లాడి సంక్రాంతి దాకా టైం అడగరాజు. సరే అడగమన్నావు కదా, అడుగుతాను. కానీ చెప్పు, ఏం కావాలి? మరి నా చిట్టి సరుకులు అమ్ముతాను. కళ రాగానే మొత్తం సరుకులన్నీ సంచిలెట్టి సిటుకులు అమ్ముతాను. కళెవరు? అదే సినిమాలో యాక్టింగ్ చేసి చెవులు పోగొట్టుకుని చూడు ఆ పిల్ల, ఇప్పుడు మనకనే పని చేస్తుంది. కళక్క ఇక్కడుందా? ఇక్కడే ఉంది, ఈ చుట్టుపక్కల గుడిసెల్లో ఎక్కడో ఉంటుంది. ఒట్టు అయితే కళక్కని చూడాలి, నేను వస్తానే. పరుగు అందుకుందంటే సిన్నే తూనేగా. అమ్మో శివరాత్రి, సూపర్ బజారు, సావు, నాకేం సారి భగవంతుడా. అవ్వా ఏటే ఎక్కడికా పరుగు? కళక్కడుందట, చూసొద్దామని. ఏ కళే? అదేనవ్వా, సినిమాలో యాక్టింగ్ చేసి తోలు పోగొట్టుకుని చూడు ఆ కళ. ఆ కళ తెలుసా? ఎక్కడుంది? ఏ గుడిసెలో? ఎందుకే చూసి ఏడ్ చేస్తావు? ముందు ముద్దెట్టుకుంటానవ్వా, తర్వాత కాలికి దండం పెడతాను. అవునవ్వా, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఏవో చిన్న చిన్న ఆశలు వేసుకుంటూ ఖాళీ పరక సంపాదిస్తున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరే? కళక్కే కారణం. నా వయసులో కళక్క యాక్ట్ చేసిన సినిమాలన్నీ చూసి నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్క ఎక్కడుందో చెప్పవా, చూసొస్తాను. అయితే రా ఎద్దుగని. ఇదేనా కళక్కిల్లు? ఇదే. అక్క నువ్వు ఆగు, లోన్ ఏడ్ చేస్తుందో నాను ముందు చూసి వస్తాను. కళా కళా అక్కుందా? ఉన్నదే. అయితే చూసొస్తాను. అక్క ఆగాగు, ఆగవే, ఎక్కడికే? అక్క మీ అక్కను చూసావా? ఏడుస్తుంది. కొందరి బతుకులంటే ఏడు చేస్తాం. అది కాదమ్మా, అక్కెందుకు ఏడుస్తుంది? ఎందుకంటే ప్రేమ్ కుమార్ మంజరి వివాహం. ఏదైతేనే మా పెళ్ళి పత్రికెక్కింది అంటే ఇప్పుడు నేను ఇంటివాణ్ణన్నమాట. అంటే ఈ ఇల్లు, ఈ ఇల్లాలు నాకే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను నమ్ముకుంటూ 50-60 లక్షలు తక్కువ రాదు. కొద్ది తేడాలో కోటీశ్వరుడు.
కోటీశ్వరుణ్ణి. ఆ, ఎందుకు నవ్వు? నేను కోటీశ్వరుని కాబోతున్నందుకు నిన్ను కోటీశ్వరాలు చేయబోతున్నా. చాలండి. ఏ అనుమానమా? అనుమానం కాదు, అవమానం. ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే ఎంత అవమానం. ఎవరికి? నీకే నాకా? కాదా? నెంబర్ 1 హీరోయిన్ మంజరి మేడం గారి భర్త ఆఫ్టర్ ఆల్ హెయిర్ డ్రెస్సర్ పార్వతితో ముచ్చట్లు మంతనాలు అంటే అవమానం ఎవరికి? నాకే. అందుకే దూరం దూరం. రాజీనా? సరే గాని మీ మేడం పొద్దున ఎక్కడికి వెళ్ళింది? గుడికెళ్ళారు. ఎందుకో? మీ కొత్త కాపురం పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుందుకై ఉంటుంది. 10 కాలాలే? వెరీ లాంగ్ పీరియడ్. అయితే షార్ట్ టైం కాపురం చాలంటారా? షార్ట్ టైం కాదు, పార్ట్ టైం. పార్ట్ టైం కాపురం చాలంటాను. అంటారు. ఆడదంటే మీకంత అలుసుగా ఉంది మరి. అలుసు కాదు, ఆడది మగాడి కంట్లో నలుసు. దాన్ని తొందరగా తీసిపారు, లేకపోతే కళ్ళు పోతాయి. వస్తాను. మీదన చాలా పనుంది. షార్ట్ డివిజను, గన్ షాట్ డివిజను చేసుకోవాలి. ఆ ఏటిది బాక్సులు మోసుకుపోతున్నారంటే ఏటైందండి? తర్వాత తీరిగ్గా ఎడుతురు కానీ ముందు ఏటైందో చెప్పండి. ఏడు చెప్పమంటావు? వాటికి కాళ్ళు వచ్చాయి, నడిచి వెళ్ళిపోతున్నాయి. బా ఏడు పాపి అసలు సంగతి ఏంటో చెప్పండి. ఏడు చెప్పమంటావురా? సురభి కేసు మాఫీకి మళ్ళా 5 లక్షల ముడుపు కావాల్సి వచ్చింది. వస్తే వచ్చేసి ఆ డబ్బు కోసం డబ్బాలు అమ్ముకున్నాను. అమ్ముకున్నారా? అన్ని బొమ్మలు అమ్మేశారా? ఏంటి 2 days బొమ్మల కానించి 200 days బొమ్మల దాకా అన్ని అన్నీ ఒత్తప్పుడు కాదు, ఇప్పుడు ఈ గుండు మీద బట్ట సింబాలిక్ గా చక్కగా సరిపోయింది. ఏట్రా ఏటంటున్నావు? ఏట్లేదు. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ హుష్కాకి అంతే కదా? అంతే. అయితే ఇప్పుడు మిగిలింది ఓన్లీ ఫైనాన్స్. అది ఎక్కడుంది? అది ఎప్పుడో ఉచ్చుకాకి. మరి అయితే మిగిలిందేటి? నువ్వు నేను దేనికి? ఒకరికొకరు తోడుగా తీరిగ్గా ఆడడానికి. మనకంత టైం లేదు కానీ మీరు ఒక్కరే ఆ పని చేయండి. మరి నువ్వు? నేనా? నేను ఇంకొక కాడ పనికి కుదురుకుంటాను. అయ్యెళ్ళొస్తాను. ఇది అన్యాయం రా. నన్ను ఒక్కడిని చేసి నువ్వు వెళ్ళిపోవడం తప్పు రే. అయితే ఏడ్ చేయమంటారు? ఉండిపోరా. ముందు ఏడ్ చేయను. మామూలే, బట్టేసుకో. బట్ట అన్ని పోయి అందరూ పోయిన తర్వాత ఇట్లాంటి ఒంటరి గుండు మీద బట్ట వేయడం కూడా వేస్ట్. అందుకని నేను కూడా పోతాను. ఒరే, కోరికలు తీరక సచ్చినోళ్ళు దెయ్యాలే పీపు తింటారు. ఆ లెక్కన సురభి ఇక్కడ చచ్చి దెయ్యమై పూకుంది. అమ్మో, నేను ఈ దెయ్యం పప్పులో ఉండను. నన్నట్టుకుంటాదే. ఇదంతా ఇలాగవుతుందని నేను ఇంతకు ముందే ఊహించాను. అందుకే మూటా ముల్లే సర్దుకుని రెడీగా ఉన్నాను. ఏడుతూ అయిన వాళ్ళు పంపితే ఆ ఇచ్చాను. అందుకని నవ్వుతూ పంపండి, నేనున్న సుఖంగా ఉంటాను. ఉంటావురా, ఉంటావు. నేను ఏడుతుంటే నవ్వమంటావా నిన్ను? ఈస్తాలేదు కుక్క. ఎల్రా ఎల్లు. నాకేం భయం అనుకున్నావా? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నాకు భయమేట్రా? ఎన్ని పోతే ఈ ఇల్లన్నా మిగిలింది. దయ్యాలు లేవు, పాడు లేవు. నేను ఇక్కడే ఉంటాను.
ఏట సౌండ్ సొరబేడుపులాగుందేటి అమ్మా నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయి అంతే. ఇదేంటి గజ్జల సౌండ్ పంప తీసి బ్యామా బ్యామే. అమ్మో దొరక నవ్వు ఆఖరికంతా నా ప్రాణాల మీదకి తెచ్చాడు. ఇంకెందుకు భయంగా ఉంది, భయంగా ఉంది, భయంగా ఉంది. కోడిని చచ్చినోళ్ళు దెయ్యాలే పీపు తింటారు. ఆ లెక్కన సొరబిక్కర చచ్చి దెయ్యమై కూకుంది. అమ్మో నేను ఈ దెయ్యం పాపలా ఉండను. నన్ను కొట్టాలే. అవును నిజమే, నీ దెయ్యాలు గొప్పే. తిరగలేదు, ఇది తిరుగునవే. జమ కాదు బాబు, కాదు. దోమల రక్తాన్ని పెంచినట్టు నా ఆస్తంతా ఈ పోలీసులు తాగేశారు. చాలదన్నట్టు ఎక్కడా చోట్లేనట్టు నీ కంపెనీ సొరబెందుకు చచ్చింది, ఎప్పుడు చచ్చింది, ఎలా చచ్చిందని లచ్చికొచ్చి నేస్తున్నారు. వాళ్ళకి ఏంటి సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక చేస్తున్నారు. పోలీసులు అనుకుంటే ఇది దెయ్యం పేడొకటి. అమ్మో నీకు ఇప్పుడు నేను చచ్చినా ఉంటాను, ఉంటే చేస్తాను. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి. పోతాను, పారిపోతాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించదు. బుజ్జి పాప ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. అవునా? ఛీ, యాక్. యాక్ కాదమ్మా, ఉడకేసిన కోడిగుడ్డు బాగుంటది, తిను. వద్దొద్దు. తినాలమ్మా, వద్దనకూడదు. నా తల్లి, నా తల్లి, నా అమ్మవు కదూ, నా తల్లివి కదూ. తినమ్మా, తిను, తినాలి. ఏంటాయా? చూడండి అయ్యా, బలమని కోడిగుడ్డు మీరు ఎట్టమన్నారా? పాప తింటం లేదు. తినాలమ్మా, తింటేనే బలం. వద్దు. సర్లే వద్దు. పోనీ పెరుగన్నం తింటావా? తింటాను. గుడ్. ఆయా పెరుగన్నం తీసు. అలాగే బాబు. బాబు గారు చెప్పు. ఇందాకట ఇంటి ఓనర్ గారు వచ్చారు. ఎందుకట? ఏమో బాబు, మీ గురించి అడిగారు. మీరు బాత్రూమ్ లో ఉన్నారని చెప్తే మళ్ళీ వస్తానే వెళ్ళిపోయారు. అద్దె కోసం అయి ఉంటుంది. ఇంటద్దెకి రాలేదని మరీ మరీ చెప్పమన్నారయ్యా. ఆయన అలాగే అంటారు కానీ దానికోసమే వచ్చి ఉంటారు. ఓ పంచేయి, ఈసారి మళ్ళీ వస్తే అయ్యగారు ఇల్లు ఖాళీ చేస్తున్నారు, త్వరలో వైజాగ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పు. అలాగే ఆయన దగ్గర మనది 3 నెలలు అడ్వాన్స్ ఉంది, అందులో ఈ నెల అద్దె కట్ చేసుకోమని చెప్పు. అలాగే బాబు గారు. ఆయా బాబు గారు 1 minute. $5,000 తీసుకో. బాబు గారు, దీంట్లో ఈ నెల జీతం పోను తతిమ్మ డబ్బు నీకు వేరే చోట పని దొరికేంత వరకు నీ దగ్గరే ఉంచుకో. బాబు గారు, నీ వాళ్ళంతా ఈ చుట్టుపక్కలే ఉన్నారు. నిన్ను వైజాగ్ రమ్మంటూ భావ్యం కాదు. అందుకోసమే నిర్ణయం తీసుకున్నాను. మరోలా అనుకోకు. ఆవేశంలో అనేకసార్లు నీ మీద కసురుకున్నాను. అవేవి మనసులో పెట్టుకోకు. పెద్ద మనసు చేసి నన్ను క్షమించే. బాబు గారు, అడ్రస్ ఇస్తాను. వైజాగ్ వచ్చినప్పుడు నువ్వు మన ఇంటికి తప్పకుండా రావాలి. అలాగే బాబు, తప్పకుండా వస్తాను బాబు. వెళ్ళు, పాపకు పెరుగన్నం తీసురా. అరే అలా కాదమ్మా, దీన్ని పట్టుకు తిప్పాలి. తిప్పు. గుడ్.
పుచ్చకాయలో 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 ఇదిగో బాబు. ఎలా ఇస్తున్నా? పెద్దకాయ 10 రూపాయలమ్మా, చిన్నవి అయితే 5 రూపాయలు. ఈ ముక్కలెలా? ముక్క రూపాయేనమ్మా. తీసుకోండమ్మా, రూపాయే. డబ్బులు లేవయ్యా. డబ్బుకి లోకం దాసం, అవునా? కానీ నేను మాత్రం నీ డబ్బుకు లొంగను. నీ డబ్బుతో నువ్వేమైనా కొనుక్కోగలవేమో కానీ నా మనసును మాత్రం కొనలేవు. పచ్చ నోటు చూపిస్తే పరిగెత్తుకొచ్చే పిచ్చిదాన్ని అనుకున్నావేమో, కాను. నాకంటూ ఓ వ్యక్తిత్వం, నా వంటూ అభిప్రాయాలు నాకున్నాయి. నా ముందు నువ్వు కోట్లు కుమ్మరించినా, నాకు కనకాభిషేకం చేసినా నేను నీ దాన్ని కాను, కాబోను. నీ నోట్లతో నువ్వు మేడలు కట్టుకో, లేదంటే చితి పేర్చుకుని కాలి చచ్చిపో. అంతేకాని వాటి నెల చూపి మనుషుల్ని మనసుల్ని కొనే ప్రయత్నం చెయ్యకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎలా ఉందమ్మా? ఎలా చెప్పాను? చాలా బాగా చెప్పావయ్యా. మీకంటే బాగా చెప్పానంటారా? ఈ డైలాగ్ మీదేనమ్మా. చరిత్రహీనుల నాటకం మీరేస్తా ఉంటే అందులో మీరు ఈ డైలాగ్ చెబుతుంటే పిచ్చెత్తి సప్పట్లు కూర్చోబోండి. ఎప్పటికైనా మిమ్మల్ని దగ్గర నుండి చూడాలనుకునేవాడిని. అది నేలకి తీరింది. మీరంటే అంత అభిమానం. ఆ నాటకంలో మీ డైలాగులన్నీ నాకు కంటతా వచ్చమ్మా. 50 సార్లు మీ నాటకాన్ని 50 సార్లు చూశానమ్మా. మీ పేరు సరస్వతి కదమ్మా? కాదు, నా పేరు కళ. అబద్ధం చెబుతున్నావమ్మా. లేదయ్యా, నిజమే చెప్తున్నాను. నువ్వు అభిమానించే నటి సరస్వతి మా అమ్మ. ఆవిడ పోయి చాలా రోజులైంది. మరి మీరు? ఆవిడ కూతుర్ని. అది సంగతి. అందుకే అచ్చుకుద్దినట్టున్నావు. ఎవరైతే ఏ అమ్మా, ఆ తల్లివి కాకపోతే ఆ తల్లి కూతురువి, సరస్వతి పుత్రికవు. తీసుకోండమ్మా, డబ్బులొద్దు, ఊరికినే తీసుకో. మహానటి అమ్మగారిని చూస్తేనే చాలనుకునేవాణ్ణి. ఆ పోలికలతో ఉన్న మిమ్మల్నైనా చూడగలగటం నా అదృష్టం. మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అమ్మా? ఒక మహానటి స్టేజ్ దిగి వచ్చి పుచ్చకాయ ముక్క కావాలంటూ నన్ను అడగటమే నాకెంతో ఆనందం. తీసుకోండమ్మా, తీసుకోండి. వస్తానమ్మా. పుచ్చకాయలో 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 పుచ్చకాయ.